ఐ విల్ బి గాడ్. అప్పుడు నాకిక ఎదురన్నదే ఉండదు. ఏంటిది? అసలే లేట్ చేసావు, దాంతో పాటు కార్ డోర్ తెరవడానికి వీళ్ళని చోట పార్క్ చేసావు. ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళను? అయ్యో, నా పరిస్థితి కూడా అదే కదా. చాలా మంచి పని చేసావు నువ్వు. ఓ పని చేద్దాం, కారులోనే మన కూర్చుని ఒకరి ముఖం ఒకరు చూసుకుందాం. ఎప్పుడు చూసినా నీతో తల్లపే. కృష్ణ ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుంది. తను మన కోసం వెతుకుంటే ఎంత కంగారు పడుతున్నాడో. సారీ సార్, మీకేం దెబ్బలు తగలేదుగా? కృష్ణ, కృష్ణ, నువ్వు ఈ బట్టల్లో చాలా చాలా అందంగా ఉన్నావు. మా నాన్నగారివి. కృష్ణ, వెల్కమ్ టు సింగపూర్. ఓ మై గాడ్, నువ్వు భలే హ్యాండ్సమ్ గా ఉన్నావు. ఇంతకీ మీరు ఒంటరిగా వచ్చారా? కృష్ణ, ఇద్దరు ఒంటరిగా ఎలా రాగలరు? లేదు, నా ఉద్దేశం అది కాదు. ప్రియా, మీ అమ్మగారు రాలేదా అని. అమ్మా, ఆంటీ వస్తారన్నారా? వస్తారేమో అనుకున్నాను. వచ్చుంటే ఇక్కడే మన పెళ్లి విషయం మాట్లాడి నేను ఇట్టించుడే తీసుకెళ్లేవాడిని. అక్కడ నానమ్మ ఒంటరిగా ఉంది కదా. చాలా తొందరలో ఉన్నాడు. పంతులు గారుంటే ఇక్కడే తల కట్టేసేవాడు. ఏమైంది? అదేంటంటే అమ్ముంది చూడు, అది వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి? హాంకాంగ్. హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్ 10-15 రోజుల్లో వచ్చేస్తుంది. 10-15 రోజుల? కానీ అన్ని రోజులు నేను ఇక్కడ ఉండి ఏం చేయను? ఇలా చూడు కృష్ణ, మేము సెలవుల్లో ఇండియాకి వచ్చినప్పుడు మీ ఊరంతా తిప్పు చూపించావుగా, ఇప్పుడు మేము ఈ సిటీ అంతా చూపిస్తాం. నువ్వు ఉండిపోయేది ఇక్కడే. ఇదే నీ లివింగ్ రూమ్. ఇదిగో ఇదే నీ బెడ్రూమ్. ఈ బట్టలన్నీ నువ్వేసుకోవడానికి. ఇదిగో ఇదే నీ ఫోన్. ఇందులో మా నెంబర్స్ అన్నీ ఉన్నాయి. నువ్వెప్పుడు కావాలన్నా మాకు ఫోన్ చేయొచ్చు. థాంక్స్. కానీ ప్రియా, నేను నీతో పాటు మీ ఇంట్లో ఎందుకు ఉండకూడదు? అది ఎందుకంటే అక్కడ అమ్మ లేదు కదా. అక్కడ అమ్మ లేదు కదా, అందుకనే. బాగుండదు కదా. నా ఫోనే మోగుతుంది. ఇందులో ఏదో పేరుంది. నేను పొరపాటు నా ఫోన్ నీకు ఇచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ. హలో అమ్మా ప్రియా, గుడ్ న్యూస్. నీకు బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నీకు తర్వాత ఫోన్ చేస్తానమ్మా. ఏంటి మీ అమ్మగారు లైన్ లో ఉన్నారు? ఒకసారి ఇస్తే నమస్కారం. లేదు, మా అమ్మకి ఫోన్ చేసింది. అది మా మామయ్య ఫోన్ చేశారు. ఆయనైనా చెప్పేవాడిగా. మీ మామయ్య గారు ఇక్కడే ఉంటున్నారా? లేదు లేదు, ఆయన ఇండియాలో ఉంటున్నారు కదా. ఏంటి ఇండియాలోనా? ఇండియాలో ఎక్కడ? కృష్ణ, ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళాలి కదా. మేము తర్వాత వచ్చి మావయ్య పూర్తి అడ్రస్ ఇస్తాం, పిన్ కోడ్ తో సహా. ఇప్పుడు మేము వెళ్తాం. ఓకే, బాయ్ బాయ్. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలి మనం? ఇవాళేమో మావయ్య ఏం చెప్పాం, రేపు అత్తయ్య ఏం చెప్దాం. చుట్టాలు ఇటువంటిప్పుడే ఉపయోగపడేది. రిలాక్స్. అతని కళ్ళు చూసావా నువ్వు? ఎంత ప్రేమ నమ్మకం నిండున్నాయో పాపం. అనిత, ఇవన్నీ నా వల్ల కాదిక. ఈ విధంగా కృష్ణని హర్ట్ చేయలేను. హర్టా? దీనివల్ల అతను ఫేమస్ అవుతాడు, సెలబ్రిటీ అయిపోతాడు, అండ్ ఫైనల్లీ మనకి ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ అతనికి తెలిసినా a small lie is not going to hurt him. ఏమైంది? నువ్వా?
20th ఫ్లోర్ నుంచి ఇంత త్వరగా ఎలా వచ్చావు? మెట్లు దిగి. ఏంటి మెట్లు దిగా? ఆ, చూడు ప్రియా, నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఏంటి? నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓసారి కళ్ళు మూసుకో. ప్రియా, ఎప్పుడు నేను నిన్ను కళ్ళు మూసుకోమనన్నా నువ్వు వాటిని పెద్దవి చేస్తావెందుకు? ఇప్పుడు తెరు. ఉంగరం నేను తొడగనా? చెయ్యి చాపు. అది అందంగా ఉంది కదా? చాలా అందంగా ఉంది. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్. ప్రియా, ఏమైంది? తర్వాత చెప్తాను, ముందు నువ్వు పోనీ. త్వరగా. No money. ఓకే. గగా. Hey! Thank you. Thank you. థ్యాంక్ యూ. You're welcome. క్రిస్టిన్ జుంజాంగ్ మిన్లీ. అర్థం కదా? నా పేరు లాంగ్ గా ఉందా? షార్ట్ గా క్రిస్టిన్ అని అనొచ్చు. ఓ, క్రిస్టిన్, నైస్ నేమ్. నా పేరు కృష్ణ. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. కృష్ణ, ఇండియా? ఎస్, ఇండియా. ఇక్కడ జరుగుతున్న గ్రేట్ బాంబే సర్కస్ లో పనిచేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. ఓకే. ఈ సండే వస్తారుగా? సండే ఓకే. 10 రోజులు ఊరికే గడిచిపోతాయి బాబు. చూడు నాన్న, నీకక్కడ ఎలా అనిపిస్తోంది? చాలా సరదాగా ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళు నాకు 20 అంతస్తుల రూమ్ ఇచ్చారు నానమ్మా. ఇప్పుడు ప్రస్తుతం నేను నీతో బాల్కనీలో నుంచి మాట్లాడుతున్నాను. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇలా చూడు, ప్రియన్ నేను మరీ మరీ అడిగానని చెప్పు. జస్ట్ ఇమాజిన్, ఇది మా కొత్త షో పేరు
అసలు మీరు ఇమాజిన్ చేయగలరా, కోతి కంటే ఒక మనిషి చాలా వేగంగా స్తంభాన్నెక్కగలడని? లేదు కదా. వెల్, ఈ రోజు మా షో చూసిన తర్వాత మీరు ఇమాజిన్ చేయడమే కాదు, ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతారు. రెడీగా ఉండండి. ఒకవైపు వరల్డ్ ఫేమస్ ఒరాంగుటాన్ వావ్, అది రెప్ప పాటలో ఈ స్తంభాన్ని ఎక్కేస్తుంది. ఇక రెండో వైపు ఇండియన్ సూపర్ బాయ్ కృష్ణ. ఏంటి ప్రియా ఇది? ఏమైంది? నువ్వు నన్ను ఇక్కడికి రమ్మన్నది షూటింగ్ చూడడానికి కదా. అవుననుకో, అయినా నాకు మంచి ఆలోచన వచ్చింది. షూటింగ్ చూడగలిగిన వాడివి ఇవన్నీ చేయగలవు కదా. కానీ ప్రియా, నేను మావు కంటే ఫాస్ట్ గా స్తంభం ఎలా ఎక్కగలను? ఆ రోజు కొండ మీదకి ఎక్కవే, ఇలా 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 అలాగా. అది కరెక్టే, కానీ నేను మావు చేతిలో ఓడిపోతే? నాకు పూర్తిగా నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఒకవేళ ఓడితే? అయితే అయితే నీ మావుతో తాళి కట్టించుకుంటా. లేదు లేదు, అలా జరగనివ్వను నేను. అయితే ఒప్పుకో, భలే సరదాగా ఉంటుంది. సరదాగానే ఉంటుంది. సార్ సార్ రెడీ? యా ఓకే. Ciao! It's more ready! రెడీ. Krishna, ready! ఆ, ప్రియా, మన ప్లాన్ సక్సెస్ కావడానికి ఇంకా 1 మినిట్ ఉంది. మినిట్ కాదు, సెకండ్. స్టూపిడ్. Begin! Roll camera! Action! Cut! వాట్ ద హెల్ ఇస్ దిస్? బాస్, చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉంది. షట్ అప్. Sorry, sir. 走走毛，快单走。 Roll camera! Action! Cut! నీకసలు కొంచెమైనా బుద్ధుందా? నిన్ను నమ్ముకుని నేను చాలా ఖర్చు పెట్టాను, నువ్వేమో ఇలా కోతి వేషాలు వేస్తున్నావు. నువ్వు గాని సరిగా పని చేయలేదంటే నిన్ను యూనిట్ లోంచి పీకేస్తాను. Roll camera! Action! Where is the fish? Cut! Roll camera! Action! Got it! నేనే నీతో సర్కస్ కి గిర్కస్ కి రాను. ఇది బాగుంది. మావు మీద ఉన్న కోపం నా మీద చూపిస్తావేంటి? అది సంభవించకపోతే నన్నేం చేయమంటావు? ఇక్కడ చేపలు అంతే, చేతికి చెక్కకుండా జారుకున్నాయి. టైం పోలేక ఓసారి షూ అది ఇది అంటూ అడ్డమైనవి దొరికాయి. ఓ వావ్ ప్రియా, స్మైల్. అరే, ఇండియాలో నువ్వు భలే తేలిగ్గా ఫిష్ పట్టుకునే వాడివి. అక్కడ వాటికి నేను బాగా తెలుసు కదా, అందుకని నా మాట వినేది. కానీ నువ్వు నా మాట వింటలేదే. హే, నేను జీవితాంతో నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రియా. ఒకవేళ మా అమ్మ నిన్ను ఏం చేస్తున్నావని అడిగితే ఏం చెప్తావు ఆవిడికి? చేసేదే చెప్తాను, నిన్ను ప్రేమిస్తున్నానని. ఇంకా ఇంకేమంటావు? నీ ప్రతి కోరిక నెరవేరుస్తానని, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని. ఇంకా నీ నవ్వెప్పుడు నీ పెదాల మీదే ఉండేట్టు చూసుకుంటానని. ఇంకా కష్టమైన సుఖమైన ఎప్పుడు కలిసే ఉంటామని, కంటికి రెప్పలాగా. ఇంకా నువ్వు కలలు కంటూ ఉంటావు, నేను వాటిని నిజం చేస్తాను. ఇంకా నీ శ్వాసలో శ్వాసనే ఉంటాను, నీ మాటలో మాటనై, నీ మనసులో మనసునై ఎప్పుడూ ఉంటాను. జీవితమంతా నీకు తోడుగా ఉంటూ నిన్ను. ఇలాగే నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ
కలకాలం నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఇప్పుడు మీ అమ్మగారు ఒప్పుకుంటారు కదా? ప్రియా, ప్రియా, My daughter! My daughter! She's trapped inside! Please, somebody save my daughter, please! Inside! Somebody save her, please! Save her, please! నా ప్రతిభని, నా అద్భుత శక్తుల్ని, నా ప్రత్యేకతని నాలోనే దాచుకుంటాను. ప్రమాణం చేస్తున్నాను. Please save our daughter. I beg of you, sir. Please save our daughter, sir. Please. Come on. Who are you? Krishna. Friend. Come. Come quick. Come.
ప్రియా నీకే కాలేదుగా అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు స్పృహ తప్పావు కదా. నీ మీద చల్లడానికి నీళ్ళు తేవడానికి వెళ్ళాను. ఇదిగో ఓ గాడ్, ఎంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్. The most sensational news in Singapore right now is the circus blaze at Marina Bay, which took place last night. And the daredevil masked savior, who in a flash rescued many victims trapped in the fire and has become every child's hero overnight. But his identity is still a mystery. నిన్నటి వరకు మా దగ్గర ఉన్న ముసుగు మనిషి తాలూకు ఆధారం కేవలం అతని ఫోటో మాత్రమే. కానీ వాళ్ళతని పేరు